ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 2026 ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌కి చేరడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ సీజన్‌లో 12వ మ్యాచ్‌కి సిద్ధమైంది. ఇప్పటికే 11 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే అందులో 6 మ్యాచ్‌లు గెలిచి 5 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక ఈ సీజన్‌లో కూడా ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్‌కి చేరాలంటే సీఎస్‌కే మిగిలిన 3 మ్యాచ్‌లను గెలవాలి. దాంతో ఎల్ఎస్‌జీతో జరిగే మ్యాచ్ చాలా కీలకంగా మారింది. సీఎస్కే తన 12వ మ్యాచ్ను శుక్రవారం లక్నో సూపర్ జైంట్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ లక్నోలో రాత్రి 7:30 స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ రేస్లో మరింత ముందుకు వెళ్లాలని సీఎస్కే భావిస్తోంది. ఈ సీజన్లో లక్నో జట్టు విఫలమైంది కాబట్టి సీఎస్కే ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే అద్భుతమైన విజయం సాధించే అవకాశం ఉంది. ఇక సీఎస్కే బ్యాటింగ్ బలంగా ఉంది. ధోని, ఆయుష్ మాత్రే లాంటి విధ్వంసకర ఆటగాళ్లు జట్టుకు దూరం అయినప్పటికీ కూడా సంజు శాంసన్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ లాంటి ఆటగాళ్లు సీఎస్కే టీంకి వెన్నుముక్కలా నిలుస్తున్నారు. ఇక కీలకమైన ఈ మ్యాచ్లో సంజు శాంసన్ చాలా ఇంపార్టెంట్. అతను భారీ ఇన్నింగ్స్ ఆడాలి. గత మ్యాచ్లో తక్కువ స్కోర్కి సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. కానీ ఎల్ఎస్జీ మీద సంజు శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. అతను పరుగుల వరద పారిస్తేనే సీఎస్కే 200కు పైగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపెనర్ సంజు శాంసన్ పవర్ ప్లేలోని ఎల్ఎస్జీ మీద విరుచుకుపడాలి. పవర్ ప్లేలో భారీ స్కోర్ చేస్తే తర్వాత కూడా అదే జోరు కొనసాగించే అవకాశం ఉంది. ఇక లక్నోతో జరిగే సీఎస్కే 12వ మ్యాచ్ తుది జట్టు చూస్తే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, డివాల్ బ్రేవిస్, శివం దుబే, ఆకిల్ హుస్సేన్, ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాథ్యూ విలియమ్స్ షాట్, సర్ఫరాజ్ ఖాన్ లేదా మెక్నికల్ హ్యాండ్లీ నొరోహనా ఉండే అవకాశం ఉంది. దాంతో ఈ మ్యాచ్లో 2 మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో గెలవాలి అంటే సీఎస్కే బ్యాటింగ్లో రాణించాలి. ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నుండి భారీ స్కోర్ రావాలి. ఈ సీజన్లో రుతురాజ్ భారీ స్కోర్లు కొట్టలేకపోతున్నారు. ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడిన గైక్వాడ్ 293 పరుగులు చేశాడు. అందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అవి కూడా వేగంగా చేయలేదు. ఈ సీజన్లో 236 బంతులు ఆడిన గైక్వాడ్ 124 స్ట్రైక్ రేట్తో 26 ఫోర్లు, 10 సిక్స్ల సాయంతో 293 పరుగులు మాత్రమే చేశాడు. కాబట్టి అతని నుండి భారీ ఇన్నింగ్స్ను సీఎస్కే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఓపెనర్గా వచ్చే గైక్వాడ్ భారీ ఇన్నింగ్స్ ఆడితే సీఎస్కే కూడా 200కు పైగా పరుగులు చేసే అవకాశం ఉంటుంది. మరి లక్నో మ్యాచ్లో గైక్వాడ్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి. ఇక ఈ సీజన్లో సీఎస్కే ప్రధాన బలం సంజు శాంసన్. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన సంజు 430 పరుగులు చేశాడు. అందులో 2 భారీ సెంచరీలున్నాయి. ఈ సీజన్లో సంజు హైయెస్ట్ స్కోర్ 115 పరుగులు. ఈ సీజన్లో 254 బంతులు ఆడిన సంజు 170 స్ట్రైక్ రేట్తో 2 సెంచరీలు చేశాడు. 1 హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. అందులో 45 ఫోర్లు, 23 సిక్స్లు ఉన్నాయి. కాబట్టి లక్నో మ్యాచ్లో సంజు బ్యాట్ నుండి మళ్ళీ పరుగుల వరద పారితే సీఎస్కేకి భారీ స్కోర్ చేయడం ఖాయం. ఇక గత మ్యాచ్లో దుమ్మురేపిన ఉర్విల్ పటేల్ కూడా మరొకసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాలి. ఈ సీజన్లో 4 మ్యాచ్లు ఆడిన ఉర్విల్ 110 పరుగులు చేశాడు. అందులో 1 హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక గత మ్యాచ్లో రికార్డు 50 చేశాడు ఉర్విల్. 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్స్లతో 65 పరుగులు చేశాడు. ఇప్పుడు కీలకమైన మ్యాచ్లో కూడా ఉర్విల్ భారీ స్కోరు కొట్టాలి. ఇక కార్తిక్ శర్మ, డివాల్ బ్రేవిస్, శివం దుబే కూడా రాణించాలి. ఇక ఈ మ్యాచ్లో జిమ్మీ ఓవర్టన్ లేకపోవడం సీఎస్కేకి పెద్ద లోటు. అతను బౌలింగ్లో సీఎస్కే విజయాలు సాధించింది. ఇప్పుడు అతను లేకపోవడంతో నూర్ అహ్మద్, అకిల్ హుస్సేన్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి మీద బౌలింగ్ భారం పడనుంది. ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే సీఎస్కేకి విజయం దక్కే అవకాశం ఉంది. ఇక లక్నో ఫామ్లో లేకపోవడం కూడా సీఎస్కేకి కలిసి వచ్చే అంశం. ఈ మ్యాచ్లో గెలిస్తే సీఎస్కే ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గడం కూడా సీఎస్కేకి చాలా కీలకం. టాస్ గెలిస్తే సీఎస్కే మొదటగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే ఆ తర్వాత బౌలింగ్లో లక్నో జట్టును కట్టడి చేయవచ్చు. మరి ఈ మ్యాచ్లో గైక్వాడ్ సేన ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. కీలకమైన మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ జెమ్మీ ఓవర్టన్ గాయం కారణంగా ప్రస్తుతం సీజన్ నుంచి తప్పుకున్నారు. తొడ గాయంతో బాధపడుతున్న జెమ్మీ ఓవర్టన్ తదుపరి చికిత్స, వైద్య పరీక్షల కోసం బుధవారం యూకేకి బయలుదేరి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. కీలకమైన మ్యాచ్లు ఉన్న సమయంలో జెమ్మీ ఓవర్టన్ జట్టుకు దూరం కావడం సీఎస్కే అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సీజన్లో జెమ్మీ ఓవర్టన్ సీఎస్కే విజయావకాశాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో జెమ్మీ ఓవర్టన్ 14 వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాటింగ్లో కూడా 136 పరుగులు చేసి జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ రాణిస్తున్న జెమ్మీ అకస్మాత్తుగా తప్పుకోవడం వల్ల
జట్టు యాజమాన్యం ఇప్పుడు ఇతర ప్లేయర్ల కోసం వెతుకుతోంది. జెమీ ఓటన్ కుడి తొడ గాయం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్తున్నాడని సీఎస్కే తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. వాస్తవానికి ఈ సీజన్లో సీఎస్కే జట్టును గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సేవలను కోల్పోయిన సీఎస్కే మధ్యలో టాప్ ఆర్డర్ బ్యాటర్ ఆయుష్ మాత్రే, పేసర్ ఖలీల్ అహ్మద్లను కూడా గాయాల కారణంగా కోల్పోయింది. అలాగే ఆస్ట్రేలియా ఆటగాళ్లు నాథన్ ఎలిస్, స్పిన్నర్ జాన్సన్ కూడా ఈ ఏడాది అందుబాటులో లేరు. వరుసగా ఆటగాళ్లు గాయపడడం 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన సీఎస్కేకు పెద్ద సవాల్గా మారింది. ఇక మరొక ఆల్రౌండర్ రామకృష్ణ ఘోష్ కూడా గాయం కారణంతో సీజన్కి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే గాయపడిన యువ పేసర్ రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటకకు చెందిన పవర్ఫుల్ ఆల్రౌండర్ మెక్నికల్ హోడ్లీ నొరాహను జట్టులోకి తీసుకున్నారు. లీగ్ స్టేజ్లో ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉండగా ప్లే ఆఫ్ రేస్లో నిలవడానికి ఈ మార్పు ఎంతో కీలకం కానుంది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసిన రామకృష్ణ ఘోష్ తన తొలి మ్యాచ్లోనే అద్భుతంగా డైవింగ్ క్యాచ్తో ఆకట్టుకున్నాడు. అయితే బౌలింగ్ చేస్తున్న సమయంలో పాదం మడత పడడంతో అతడి కుడి పాదం ఫ్రాక్చర్ అయింది. దీంతో ఈ సీజన్ మొత్తానికి అతను దూరం కావాల్సి వచ్చింది. గెట్ వెల్ సూన్ ర్యాంబో అంటూ సీఎస్కే తన సోషల్ మీడియాలో అతడికి వీడ్కోలు పలికింది. 24 ఏళ్ల మెక్నిల్ నొరహాన కర్ణాటక క్రికెట్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా 2025 మహారాజా ట్రోఫీలో మంగళూరు డ్రాగన్స్ తరపున ఆడి 253 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీసి ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, మంచి ఆఫ్ స్పిన్నర్ కూడా. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కూడా కర్ణాటక తరపున ఆడిన అనుభవం అతడికి ఉంది. ఈ సీజన్ చెన్నై ప్లేయర్స్కి అసలు కలిసి రావడం లేదు. ఇప్పటికే కీలక బౌలర్లు ఖలీల్ అహ్మద్, యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయాల వల్ల జట్టుకు దూరమయ్యారు. ఇక స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని కూడా సీజన్ ఆరంభం నుంచి పిక్క కండరాల గాయంతో బాధపడుతూనే ఉన్నారు. నాథన్ ఎలిస్, స్పెన్సర్ జాన్సన్ వంటి విదేశీ ప్లేయర్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో హెడ్ కోచ్ స్టెఫెన్ ఫ్లెమింగ్ జట్టు ఎంపికలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలవడం జట్టుకు అత్యంత అవసరం. ఇలాంటి సమయంలో మెక్నిల్ నొరాహన్ వంటి ఆల్రౌండర్ జట్టులోకి రావడం బలాన్ని ఇస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. అతడి హిట్టింగ్ సామర్థ్యం డెత్ ఓవర్లో జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉంది. కొత్త ప్లేయర్ తన అదృష్టాన్ని ఎలా పరీక్షించుకుంటాడో చూడాలి. మరి కీలకమైన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే అద్భుత విజయం సాధించే అవకాశం ఉంది. కానీ ఎల్ఎస్జీ మీద సంజు శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. అతను పరుగుల వరద పారిస్తేనే సీఎస్కే 200కు పైగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపెనర్ సంజు శాంసన్ పవర్ ప్లేలోని ఎల్ఎస్జీ మీద విరుచుకుపడాలి. పవర్ ప్లేలో భారీ స్కోర్ చేస్తే తర్వాత కూడా అదే జోరు కొనసాగించే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.